ఒకటేమో గోదావరి నది, రెండవది సముద్రం. గుర్తుబాటు ఏమన్నా సముద్రం అని రాశా. సరే, మంచిది. అయ్యగారు ఏమన్నారంటే ఈ రెండింటిని చూపించి దైవజనులు చెప్పిన మాట, బాధ వచ్చినప్పుడు దైవ సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయడం అనేవారు గోదావరి నది వంటి వారు అన్నారు. ఏంటంట? బాధ వచ్చినప్పుడే ప్రార్థనకు దైవ సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయడం అనేవారు గోదావరి నది వంటి వారు. రెండవది, ఎప్పుడు దైవ సన్నిధిలో ఏడ్చేవారు దైవ సన్నిధి ఎల్లప్పుడూ చేసేవారు ఎవరు అంటే వాళ్ళు సముద్రం వంటి వాళ్ళు అన్నారు. ఏమ్మా, అర్థమైందా? బాధ వచ్చినప్పుడు మాత్రమే దైవ సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయడం అనే అలవాటు కలిగిన వారు గోదావరి నది లాంటి వాళ్ళు. ఎల్లప్పుడూ కూడా దైవ సన్నిధిలో కూర్చొని ఏడుస్తూ కన్నీరు గారుస్తూ ప్రియమైన వారులరా సిద్ధపడేవారు సముద్రం లాంటి వాళ్ళు. ఏంటి తేడా అంటే, గోదావరి నది సంవత్సరానికి ఒకసారి బొంగుద్దంట. అయ్యగారు రాజమండ్రి వారు కదా, దైవజనులు దేవదాస్ అయ్యగారు, ఆ అనుభవం తెలుసు. గోదావరి నది సంవత్సరానికి ఒక్కసారే బొంగుద్ది, పద్దాకులు బొంగదంటది. కానీ సముద్రం ఏమవుద్ది? రోజు అలలతో ఎప్పుడూ కూడా అది నిమిషం కూడా అలలు లెగిసి పడతానే ఉంటాయి. సముద్రం ఆ దరిదాగిపోతుంటది, మళ్ళా వెనక్కిపోతుంది మళ్ళీ. కాబట్టి ప్రియమైన వారులరా, దైవ సన్నిధిలోనికి వెళ్ళేవారు ఎలా ఉండకూడదు? గోదావరి నదిలాగా ఉండకూడదు. ఎలా ఉండాలా? అలా ఉండాలా అన్నారు అయ్యగారు. అర్థమైందా? మంచిది. ఇంకోటి, ఎవరైతే దైవ సన్నిధి ఎవరైతే దైవ సన్నిధి చేయలేని వారో వారు జొన్న పంట వంటి వారు అన్నారు. ఎవరైతే దైవ సన్నిధి చేయలేని వారో వారు జొన్న పంట వంటి వాళ్ళు అన్నారు. ఇంకోటి, ఎవరైతే దైవ సన్నిధి బాగా చేస్తారో వాళ్ళు వరి పంట వంటి వాళ్ళు అన్నారు. ఈ అయ్యగారు అన్న మాటలే. అయితే ఏంటి తేడా అంటే, జొన్న పంటకి తడి తక్కువ అవసరం అవుద్ది అన్నారు. జొన్న పంటకి తడి ఎన్నిసార్లు పెడతారు? ఎక్కువ పెట్టతారా? పెట్టరుగా, మీ అందరికీ తెలుసు పంటలు వేసేవాళ్లే గనక. జొన్న పంటకి 2-3 సార్లు వేస్తే తడి సరిపోద్ది. కానీ వరి పంటకి ఏం చేయాలా? ఎప్పుడు నీళ్లతోనే ఉండాలి. కాబట్టి ప్రియమైన వారులరా, దైవజనులు అంటూ జొన్న పంటకు తడి తక్కువ కావాలి, వరి పంటకు తడి ఎక్కువ కావాలి. అలాగే ఎవరైతే దైవ సన్నిధి చేయలేని వారో వారికి తడి తక్కువ. అంటే వారు ఏంటంటే ఎక్కువ, వారికి ఇంకా ప్రార్థన అవసరత లేదు, కాబట్టి వారు జొన్న పంట వంటి వారు. అలాగే రెండవదిగా చూస్తే, ఎప్పుడు కూడా నిత్యము నీళ్లతో, నీరు అనగా వాక్యమునకు సాదృశ్యం, నీరు వాక్యానికి సాదృశ్యం గనక ఎప్పుడు వాక్యంతో ప్రార్థనలో సన్నిధిలో గడిపేవారు వరి పంట వంటి వాళ్ళు అని అన్నారు అయ్యగారు. చూద్దాం ప్రియమైన వారులరా, మరి తేడాలు మనం గమనించినట్లయితే దైవ సన్నిధికి ఉన్నటువంటి ప్రత్యేకతను తండ్రి గారు తెలియజేస్తూ ఉన్నారు. మూడవదిగా చూస్తే, 3 ఉదాహరణలు చెప్తా అన్నాగా అయ్యగారు చెప్పిన. మూడోది ఏం కనపడుతున్నాయి? ఒకటి తాటి చెట్టు, రెండోది కొబ్బరి చెట్టు. ఇప్పుడు ఎప్పుడు కూడా దైవ సన్నిధిలో ప్రార్థించేవారు కొబ్బరి చెట్టు వంటి వారు అన్నారు. ఎప్పుడు దైవ సన్నిధిలో ప్రార్థించేవారు కొబ్బరి చెట్టు వంటి వారు అబ్బాయి అన్నారు. అలాగే అప్పుడప్పుడు ప్రార్థించేవారు తాటి చెట్టు లాంటి వాళ్ళు అన్నారు. ఎందుకు? మీరేమన్నా తెలిస్తే చెప్పండి, నేను చెప్తా. తాటి చెట్టు పంట సంవత్సరానికి ఎన్నిసార్లు వస్తుంది? ఒక్కసారి. బాగా చెప్పారు. కొబ్బరి చెట్టు ఎప్పుడు అది మువ్వ వేస్తానే ఉంటది, కాయలు పడతానే ఉంటాయి, మళ్ళీ కొత్త మువ్వ వస్తూ ఉంటుంది, వేస్తూ ఉంటుంది. అంటే
ఎప్పుడూ దైవ సన్నిధిలో ఉండే వాళ్ళ యొక్క స్థితి కొబ్బరి చెట్టులాగా ఉంటది. అప్పుడప్పుడు ప్రార్థించే వాళ్ళ స్థితి తాటి చెట్టులాగా ఎప్పుడో ఒకసారి కాపు కాస్తుంది, ఆగిపోద్ది అంతే. కాబట్టి ప్రియమైన వారలారా, మనం గమనించినట్లయితే మరి ఈ యొక్క పాఠంలో ఇంకా చాలా